రాజమండ్రి దేవి చౌక్ శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాల రెండవ రోజు గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులను అనుగ్రహించారు. రాజమండ్రి దేవి చౌక్ లో శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ స్వర్మ కవచ కనకదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వగా ఈరోజు గాయత్రీదేవి అలంకరణలో భక్తుల నుంచి ప్రత్యేక పూజలు అందుకున్నారు. రాజమండ్రి దేవి చౌక్ లో అమ్మవారిని పలువురు ప్రముఖులు విచ్చేసి దర్శించుకున్నారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు అడబాల రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో ఉత్సవ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికి అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున గురువారం రాత్రి శ్రీ కనకదుర్గా మహాత్యం నాటక ప్రదర్శన జరిగింది. ఈ రోజు రాత్రి మరికొద్దిసేపటిలో శ్రీ సత్యహరిశ్చంద్ర నాటిక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహరావు, పిల్లి వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కర్ రావు, పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. ఆరతి కళ్ళ కట్టుకున్న తర్వాత 2 అక్షంతలు కానీ పువ్వులు కానీ పట్టుకోదమ్మా. ఓం రాజా